కవితక్కతో నాకున్న పరిచయం ఒక సోదరిగా పరిచయము. కవితక్క మీద అందరూ అపోహలు చేసి ఆ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు నేను కూడా మాయలో పడిపోయి నేను కూడా 4 రాళ్లు వేసిన వాడిని. అక్క దానికి క్షమాపణ చెప్తున్నా. జై తెలంగాణ. ముందుగా ఖమ్మం జిల్లా భూమిపుత్రుడుగా నాకన్నా ముందు అక్క అక్కడికి వెళ్ళింది. యాక్చువల్ గా మేమందరం ఉండాల్సి ఉంటే నాకు ఆరోగ్య కారణాల రీత్యా నేను వెళ్ళలేదు. ముందుగా మా జిల్లా పేద ప్రజల కోసం అకుంఠిత దీక్షతో పోరాటం జరుపుతున్న నిరవధిక దీక్ష చేస్తున్న కవితక్కకి జై తెలంగాణ చెప్తూ, చాలా మంది మిత్రులు వస్తుంటే ఏంటి నువ్వు జాగృతిలో జాయిన్ అవుతున్నావా, కవితక్క పార్టీలో జాయిన్ అవుతున్నావా అని చెప్పారు. 2001లో కేసీఆర్ అనే ఒక బక్కపల్చిన వ్యక్తి మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిలిపించినప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. ఆ రోజు జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నాం. కష్టాల్లో కేసీఆర్ ని ఆదుకున్నాం, నష్టాలు వచ్చినప్పుడు అదే కేసీఆర్ ని నిలదీసి ప్రశ్నించినాం. కవితక్క నాకు ఇప్పుడు కాదు 20 ఏళ్ల క్రితమే పరిచయం. చాలా మంది టీవీ ఛానల్ చూస్తూ ఇప్పుడు కవితక్క చెప్తున్న విషయాలు అన్ని వింటున్నారు. దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఇది నేను రాజకీయం కోసమో మోమాటం కోసమో చెప్పట్లేదు. కవితక్క పుట్టింది కేసీఆర్ కుటుంబంలో కావచ్చు, కానీ ఒక మామూలు మహిళ ఎన్ని కష్టాలు పడ్డదో నాకు అన్ని ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే కవితక్క అమెరికా నుంచి వచ్చినాక తెలంగాణ పౌర సమాజం నుంచి ఒక పేపర్ ఛానల్ పెట్టాలని చెప్పి నేను పరిచయం కావడం జరిగింది. ఆ కష్టాలు నష్టాలు అన్ని తర్వాత చెప్తా. గానీ ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ కూతురుగా తాను రాజకీయాల్లోకి రావచ్చు, తెలంగాణ జాగృతిగా మనం పరిచయం కావచ్చు, బతుకమ్మగా పరిచయం కావచ్చు. కానీ ఈ రోజు తెలంగాణ కష్టాల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీ పోరాటం చేయకుండా ఓన్లీ నుమాయిష్ మన నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరిగినట్టు ఎగ్జిబిషన్ కి పోయొచ్చినట్టు పోయేస్తున్నారు. నిన్న నేను 12 గంటలకి ఖమ్మం చేరుకొని అక్కడ దీక్షా శిబిరం దగ్గర గానీ అంబేద్కర్ భవన్ దగ్గర ఉంటే, నేను ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నాకు కూడా సొంత ఇల్లు లేదు. అలాంటి నేనే ఒక 5-6 గంటలు అక్కడ ఉండలేకపోయినా. ఇంతింతలావు దద్దులు, విపరీతమైన మురుగు కంపు, అంటే అక్కడ కనీసం పీల్చడానికి కూడా అక్కడ గాలి కూడా సరైన లేదు. అలాంటి దగ్గర 24 అవర్స్ ఉండడమే కాకుండా అక్కడ బాధితులు మాట్లాడిన విషయాలు చూస్తే మనము స్వాతంత్ర భారతదేశంలో ఉన్నామా, గొర్రెలు బర్రెలు లాగా వాళ్ళని గొడ్ల కొట్టల్లో తొలినట్టు తోలేరు. నాకే బాధ అనిపించింది. అలాంటిది అక్క మీకు హ్యాట్స్ ఆఫ్. రాజకీయాలు సమాజం ఏమంటుందో అయితే కొన్ని విషయాలు కులం మాట్లాడుకోవాల్సిన సందర్భం. కవితక్కతో నాకున్న పరిచయం ఒక సోదరిగా పరిచయము. కవితక్క మీద అందరూ అపోహలు చేసి ఆ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు నేను కూడా మాయలో పడిపోయి నేను కూడా 4 రాళ్లు వేసిన వాడిని. అక్క దానికి క్షమాపణ చెప్తున్నా. అయితే కోర్టులు తేల్చాలి, కోర్టులు అనేది తేల్చాలి. ఈ రోజు సిబిఐ కోర్టు అనేది చెప్పింది కవితక్క క్లీన్ చిట్ ఇచ్చింది అనేది. ఆ వివరాలు మళ్ళీ పక్కకి పెడితే ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం అనేది మా నాన్నగారు నాకు ఇచ్చినది. కేసీఆర్ మంచి చేసినప్పుడు నెత్తిన పెట్టుకొని తెలంగాణ జాతిపితలాగా చేసినాం. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో అహంకారంతో ప్రశ్నించినప్పుడు కేసీఆర్ గద్దె దింపడానికి మొట్టమొదటి తిరుగుబాటు చేసిన వ్యక్తిని నేను. ఇవాళ కవితక్క కేసీఆర్ కూతురుగానే పరిచయం అయినప్పటికీ కూడా తెలంగాణ జాగృతిగా, తెలంగాణ బతుకమ్మగా, తెలంగాణ బొడ్డెమ్మగా ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ బతుకమ్మని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి అవునా కాదు. అయితే కవిత గారు ఏమన్నా తప్పులు చేస్తే కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఇవాళ ఆమె అన్ని పక్కకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలని వినమ్రంగా మేము నమస్కరించి అడుగుతున్నా. ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు. మంది కొంపలు కూల్చే మంత్రులు, 3 మంత్రులు అక్కడ మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రులు ఇవాళ తెలంగాణని రాక్షసులు రామాయణ మహాభారత కాలంలో ఉన్నారని విన్నాం. కానీ ఇలా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 రాక్షసులు ఆ పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారు. అలాంటి సమయంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం ఒక కవితక్క ఆడబిడ్డగా అక్కడికి వెళ్లి చేసింది. దూత్ కా దూత్, పానీ కా పానీ. కవితక్క మంచి చేస్తే నెత్తిన పెట్టుకున్నాం, కవితక్క తప్పు చేస్తే బరాబర్ అడుగుతాం. కాబట్టి కవితక్క ఈ రోజు ఇక్కడ ఒక జాగృతి పార్టీలో జాయిన్ కావడానికో, జాగృతి సంస్థలో జాయిన్ కావడానికో, కవితక్క డప్పు కొట్టడానికో నేను ఇక్కడ రాలే. కవితక్క మంచి పని చేస్తుందని నా హృదయపూర్వకంగా నమ్మి ఇక్కడికి రావడం నా బాధ్యత కాబట్టి వచ్చిన. చాలా మంది మా జర్నలిస్టు మిత్రులు, లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని వ్యతిరేకించే మిత్రులు, లేకపోతే కవితక్క అంటే పడనోళ్ళు చాలా మంది బిడ్డలు కూడా అమ్ముడు పోయిండు ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎవరేమంటే అనుకుంటారా భయ్, నా మనస్సాక్షికి నేను సాక్ష్యం. ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తవాసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు. ఈ రోజు తెలంగాణ ప్రమాదంలో ఉంది, తెలంగాణ ఆపదలో ఉంది. మనందరం చేయలేని ఒక సాహసమైన ప్రక్రియ 24 గంటల పాటు ఖమ్మంలో ఉండి
చుక్క నీరు కూడా ముట్టుకోకుండా నిరవధిక నిరాదీక్ష చేస్తున్న కవితకు జేజేలు చెప్తూ మా అన్న విశారదాన్ మహారాజ్ ఎక్కడున్నాడో ప్రభుత్వం ఇమీడియట్ గా చెప్పాలి. తెల్లవారుజామున 3 గంటల నుంచి పోలీసులు ఒక 100 మంది పోలీసులు నిద్రలో ఉంటే ఒక గాజా మీదనో ఒక ఇజ్రాయిల్ పాలస్తీనా మీద పడినట్టు 5 గంటలకి మగ పోలీసులు లేకుండా అమానుషంగా ఒక ఆడబిడ్డని ఈడ్చుకుపోయారు. ఇప్పుడు విశారదన్ మహారాజ్ గారి ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు. విశారదన్ మహారాజ్ గారిని ఎత్తుకపోయి దాదాపు 5-6 గంటలు అవుతుంది. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఇప్పటికే 10,000 కిలోమీటర్లు 50,000 కిలోమీటర్లు యాత్ర చేసిండు. నిన్నటి నుంచి పచ్చి నీళ్లు కూడా ముట్టుకోలేదు. కాబట్టి విశారదన్ మహారాజ్ గారు ఆచూకీ చెప్పాలని ఇమీడియట్ గా నేను తెలంగాణ పౌర సమాజం నుంచి డిమాండ్ చేస్తూ, ఇక వెలుగుమట్ల విషయానికి వచ్చినప్పుడు ఒక జర్నలిస్ట్ గా ఒక అనలిస్ట్ గా వాస్తవాలు చెప్పడం నా ప్రధాన ఉద్దేశం. ఇవాళ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం అందరం కూడా ప్రభుత్వాలను నడుపుతున్నాం. భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకున్న ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠిక భారతదేశానికి ఆత్మ వంటిది. ఈ ఆత్మ ఏం చెప్తుందంటే భారతదేశ ప్రజలైన 150 కోట్ల మందికి స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, రాజకీయ ఆర్థిక సమానత్వం కల్పిస్తుంది. కుల మత వర్గ భేదాలు లేకుండా, పేద ధనిక భేదాలు లేకుండా ప్రజలందరికీ సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, విద్య, సామాజిక న్యాయం కల్పిస్తుందని రాజ్యాంగ ప్రవేశిక పీఠిక చెప్తుంది. మరి అలా ఖమ్మం జిల్లాలో రాజ్యాంగం అమలు అవుతుందా లేదా అనేది చూస్తే 1954లో కల్వల రాజారాం అనే వ్యక్తి 62 ఎకరాల భూమి లేని నిరుపేదలకి భూదానం చేసిండు. ఇలా మనకి దానాలు తెలుసు, భూదానము, అన్నదానము, విద్యాదానము, కన్యాదానము. 1954లో 62 ఎకరాల భూమి లేని నిరుపేదల కోసం భూమి ఇస్తే 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనంలో ఈ ఖమ్మం జిల్లా ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పేదలే దొరకలేదు. అంటే నిరుపేదల కోసం భూమి దానం చేస్తే ఇంతవరకు ఆ భూమిని సవ్యంగా పంచలేదంటే రాజ్యాంగం విఫలమైంది. ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతారు, జోడో యాత్ర, న్యాయ యాత్ర అని చెప్పి. కానీ రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేస్తుంది, రాజ్యాంగాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. వీఆర్ షేమ్ ఆన్ యూ మిస్టర్ రాహుల్ గాంధీ, వీఆర్ షేమ్ ఆన్ యూ మేడం సోనియా జీ, ప్రియాంక జీ, వీఆర్ షేమ్ ఆన్ యూ. మీకు ఎందుకు సపోర్ట్ చేసినాం? కేసీఆర్ గారు నియంతృత్వ పాలన చేస్తుండు, అవినీతి పాలన చేస్తుండు, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతుండని చెప్పి రాహుల్ గాంధీ గారిని నమ్మి మేము 31 నియోజకవర్గాల్లో సోనియా గాంధీ గారి దూత అయినటువంటి దాస్ మున్షి, ప్రియరంజన్ దాస్ మున్షి భార్య దీపా దాస్ మున్షి గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆమె మన మేడం మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ అజయ్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు మా ఇంటికి వచ్చి బతిలాడారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పౌర సమాజం నుంచి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోని తుంగలో తొక్కిరు. వాళ్ళు చెప్పకుండా ఇచ్చిన హామీ ఏమంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అని చెప్తున్నారు. ఇవాళ కవిత గారి మీద, విశారద మహారాజు గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఆడ పోలీసులు లేకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున ఎటువంటి మానవీయ విలువలు లేకుండా బర్రెల్ని గొర్రెల్ని ఎత్తుకపోయారు. అదృష్టవశాత్తు నేను తుడిలో తప్పించుకొని ఇక్కడికి రాగలిగిన. ఇవాళ ఖమ్మం జిల్లా బ్లీడింగ్ అవుతుంది. 3 ముండమావి మంత్రులు ఉన్నారు అక్కడ. ఇవాళ రేవంత్ రెడ్డి విగ్రహాలు పెడతా అంటుండు కదా, ఖమ్మం జిల్లా ప్రజలు ఏమని పెడుతున్నారు అంటే మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రి విగ్రహం పెట్టాలంటున్నారు. మంది కొంపలు కూల్చే మంత్రులు ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టరు, ఆయన ఏ పార్టీ మారితే ఆ పార్టీ మారుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు పర్సనల్ గా బాగా క్లోజే, తుమ్మల నాకు పర్సనల్ గా క్లోజే. మీ అనుభవం ఏడికిపోయింది తుమ్మల నాగేశ్వరరావు గారు? పేద ప్రజలు, కల్వల రాజారాం అనే వ్యక్తి పేద ప్రజలకు దానం చేసిన భూమిని మీరెందుకు ఎక్కబడుతున్నారు గద్దల్లాగా? కొన్ని విషయాలు నేను రాజ్యాంగ పరంగా మాట్లాడదలుచుకున్నా. ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ ఆల్ ఇండియా టాపర్ అట. వెలుగుమట్ల విషయంలో జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు అందించిన రాజ్యాంగ హక్కును పాటించడంలో విఫలమయ్యాడు మరియు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాడు. మంత్రుల ఆదేశాలను పాటించాడు. ప్రాథమికంగా భూములు అనేవి ప్రభుత్వానికి లేదా ప్రైవేటు వ్యక్తులకు చెందినవి కావు. అవి పేదల కోసం పనిచేసే ఒక ట్రస్ట్ కు చెందినవి. అవేమన్నా అభ్యంతరం చెప్తే భూదాన్ ట్రస్ట్ బోర్డు అభ్యంతరం చెప్పాలి. భూదాన్ ట్రస్ట్ బోర్డు ఎటువంటి అభ్యంతరం లేకుండా మొత్తం భూమి విస్తీర్ణం 62 ఎకరాలు, కానీ పేద ప్రజల నుండి 32 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. మిగతా 30 ఎకరాల గురించి ఆయన మాట్లాడాడు. ఎందుకంటే మిగతా 30 ఎకరాల్లో పొంగులేటి బంధువులు ఉన్నారట, తుమ్మల బంధువులు ఉన్నారట, మంత్రుల బంధువులు ఉన్నారట. రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కును ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు. ఆ భూమి ప్రభుత్వానికి లేదా ప్రైవేటుకు చెందినది కాదు, పేద ప్రజల కోసం చేసినది.
భూదాన్లోని అనేక భూములు 28,000 ఎకరాల భూమి తెలియని వ్యక్తులు ఆక్రమించారు. వాటిలో ఎక్కువ భాగం వ్యవసాయ భూములు. ఇక్కడ ఏం చెప్తున్నా ఈ వెలుగుమట్ల సంఘటన అనేది ఒక చిన్న సంఘటనగా చూడొద్దు. నేను ఇవాళ అన్ని పక్కకు పెట్టి ఇగో ప్రాబ్లమ్స్ అన్నట్టు అన్ని పక్కకు పెట్టి ఎవరు ఏమనుకున్నా పక్కకు పెట్టి ఇవాళ నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మీ ద్వారా మొత్తం నేషనల్ మీడియాకి తెలవాలి. ఇక్కడ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఈ సంఘటన ఒక చిన్న ఖమ్మం జిల్లాకి పరిమితమైన వివాదం కాదు. వెలుగుమట్లలో జరిగిన ఘటన మొత్తం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, భూ సంస్కరణల ఉల్లంఘన, పరిపాలనలో నిష్పక్షపాతం లేదనే 3 కోణాల్లో చూసే ఒక ప్రజాస్వామ్య సమస్య. తెలంగాణ ప్రమాదంలో ఉంది, తెలంగాణలో డెమోక్రసీ లేదని చెప్పడానికి ఈ సంఘటన నేను ఒక జర్నలిజం స్కాలర్ గా ఎనాలిసిస్ చేస్తున్నాను. భూదాన్ ఉద్యమం యొక్క చరిత్ర మామూలుది కాదు. ఆచార్య వినోబా భావే గారు 1950లో ప్రారంభించిన ఉద్యమ లక్ష్యం ఏంటంటే భూమి లేని నిరుపేదలకు భూమిని పంచడం, గ్రామీణ నిరుపేదలకి సమానత్వం కల్పించడం. భూమి దానం చేయడం అంటే స్వచ్ఛందంగా సామాజిక న్యాయం చేయడం. అంటే ఈ భూములు ఒక సాధారణ ప్రభుత్వ ఆస్తి కాదు, ఇది సామాజిక న్యాయ ఉద్యమ ఫలితం. ఆ రోజు మహాత్మా గాంధీ గారు చేసిన పోరాట ఫలితం. ఆచార్య వినోబా భావే గారి స్ఫూర్తితో ఎంతో మంది పెద్ద పెద్ద దేశ్ముఖులు, దేశపాండేలు, దొరలు సామాజిక విప్లవం రాకుండా, సోషల్ సివిల్ వార్ రాకుండా తమకున్న భూములు పంచితే ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కనీసం ఆ పంచిన భూములను పేదలకు దానం చేయలేకపోయినాయి. తెలంగాణలో భూదాన సమస్యలు 1000 ఎకరాలుగా ఉన్నాయి. ఈ భూములపై రియల్ ఎస్టేట్ వ్యక్తుల ఆసక్తులు, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రభావము, భూమాఫియా ప్రభావం ఉంది. వెలుగుమట్లలో జరిగిన ఘటన మొత్తం 62 ఎకరాలలో ఉన్న 32 ఎకరాల్లో పేద ప్రజల మీద బుల్డోజర్లు పంపించి అర్ధరాత్రి పోలీసులు పంపించి దాడి చేశారు. మరి తుమ్మల నాగేశ్వరరావు బంధువుల భూమి మీద గాని, పొంగులేటి బంధువుల భూమి మీద గాని, మిగతా మంత్రుల భూములు, ఎమ్మెల్యే భూములు 30 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇగో మొత్తం నేను రీసెర్చ్ చేసి పట్టుకొస్తున్నా. నేను మాట్లాడేది ఏమన్నా తప్పంటే నన్ను ఉరిదీయండి. ఇది మొత్తం 62 ఎకరాలలో 30 ఎకరాలు అక్కగారు మీకు రీసెర్చ్ చేసి చూస్తున్నా, ఒకసారి కెమెరా జూమ్ చేయండి. ఆ మిగతా 31 ఎకరాలలో ఇది ఇప్పటికీ కూడా భూభారతిలో భూదాన్ భూమికి సంబంధించిందని ఉంది. ఉదాహరణకు సర్వే నెంబర్ ఇది 149, ఖమ్మం అర్బన్ మండలం, వెలుగుమట్ల గ్రామం, దగ్గుల నాగమణి అనే వ్యక్తి పేరు మీద ఉంది. 5 ఎకరాలు ఉంది. ఈ దగ్గుల నాగమణి అనే పేరు మీద భూదాన్ భూమి 5 ఎకరాలు ఉంటే కలెక్టర్ గారు ఏం మాట్లాడరు. అదేవిధంగా ఇట్లా మొత్తం చెప్పుకుంటా పోతే 31 ఎకరాలు. ఇంకొకరు ఎవరు, ఊటుకూరి జలజారాణి, ఈమె పేరు మీద ఎకరం బాగుంది. మరి వీళ్ళు సక్రమము, పేదల అక్రమమా? అదే విధంగా చెలమల శెట్టి నళిని, ఈమె పేరు మీద ఎకరంన్నర ఉంది. అదే విధంగా బోనాల అంబాప్రసాద్ ఎకరం ఉంది. వీళ్ళంతా ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు బంధువులా, పొంగులేటి బంధువులా, రాజ్యాంగానికి అతీతమైన శక్తులా? బోనాల రామకృష్ణ 2 ఎకరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అన్ని రికార్డ్స్ తోటి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో ఉంది, ఇక్కడ పొంగులేటి ఫోటో ఉంది. మీ ప్రభుత్వం ఇచ్చిన డేటానే 62 ఎకరాలు భూదాన్లో ఉంది. ఈ 147, 148, 149 సర్వేలలో 30 ఎకరాలేమో పేదలు అన్యాయంగా ఆక్రమించుకున్నారని బుల్డోజర్లు పంపించినావు. మరి 30 ఎకరాల సంగతి ఏంటంటే ఇక్కడ అసలు కథ ఏంటంటే, నేను కూడా ఖమ్మం జిల్లా, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఆ భూమి ఖమ్మం టౌన్ కి దూరంగా ఉంది. తొండలు గుడ్లు పెట్టని ఊరులాగా ఒక గుట్టలాగా ఉంది. అప్పుడు పేద ప్రజలు పాపం కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా 8 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే అంతకన్నా పేదరికానికి అర్హత ఏంటి? ఈ రోజు కరెంటు లేకుండా ఎవరైనా ఉండగలరా? మొబైల్ ఫోన్ లేకుండా ఉండగలరా? అలాంటిది దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కరెంట్ ఇవ్వకపోయినా, తాగునీటి సౌకర్యం ఇవ్వకపోయినా, రవాణా సౌకర్యం ఇవ్వకపోయినా కూడా ఎటువంటి దిక్కులేని అనాథల్లాగా వాళ్ళు తమ సొంత డబ్బులతోటి పాములు కరుస్తున్నా, తేళ్లున్నా కూడా ఆ గుట్టని బాగు చేసుకొని ఎటువంటి దిక్కులేని అనాథల్లాగా ఉంటున్నారు. ఇలా ట్రైబల్ ఏరియాల్లో కూడా రాష్ట్రపతి పథకం కింద ట్రైబల్ ఏరియాలో కూడా కరెంటు తీగలు లేని ఏరియాలో కూడా సోలార్ కల్పించమని చెప్తుంది రాష్ట్రం. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు పోతే మనకి ఎక్కడైతే కరెంటు ఇవ్వలేమో అక్కడ సోలార్ ఇస్తుంది. అటువంటి చోట ఖమ్మం పట్టణానికి ఆనుకోనున్న వెలుగుమట్ల గ్రామంలో కరెంటు లేకుండా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే ఇది నాగరిక సమాజానికి, ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. వీఆర్ షేమ్ ఆన్ దిస్ డెమోక్రసీ. ఎందుకంటే భారత రాజ్యాంగమేమో ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తామని చెప్పింది. ఖమ్మం కలెక్టరేట్ పక్కనే, కలెక్టరేట్ నీడలో ఉన్న ఈ పేద ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఆ భూమికి విలువ రాలే. ఎప్పుడైతే కలెక్టరేట్ అక్కడికి వచ్చిందో ఆ కలెక్టరేట్ చుట్టుపక్కల ఎవరు మన టీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నాడు పువ్వాడ అజయ్ కుమార్ గారికి 100 ఎకరాలు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 100 ఎకరాలు ఉన్నాయి,
మంత్రులకి వందల ఎకరాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మాఫియాకి వందల ఎకరాలు ఉన్నాయి. మరి ఈ 60 ఎకరాల మీద ఇప్పుడే ఎందుకు మీకు ప్రేమ వచ్చింది? 10 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రేమ రాలేదంటే, ఇప్పుడు అక్కడ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పినట్టే ఈ 30 ఎకరాల విలువ 250 కోట్లు. అంటే ఈ 250 కోట్ల విలువైన భూమిలో పేద ప్రజలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కూలీ నాలి చేసుకొని కష్టం చేసుకునే ప్రజలు అక్కడ కలెక్టరేట్ దగ్గర ఎట్లుంటారు? ఈ కూలీ నాలి చేసుకునేటోళ్ళు. అది ఖమ్మంకి ఇప్పుడు బంజారాహిల్స్ అంత కాస్ట్లీ అయింది. అక్కడ 100 నుంచి 150 ఎకరాలు ఒక మంత్రికి ఉంది, 100 నుంచి 150 ఎకరాలు ఒక పొలిటీషియన్ ఉంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములకి ధరలు వస్తాయి. ఇక్కడ ఎకరం 5 కోట్ల నుంచి 10 కోట్లు పలుకుతుంది. ఈ కూలీ నాలి చేసుకునేటోళ్ళు, పాసి పనులు చేసుకునేటోళ్ళు, పొద్దున్న లేస్తే హోటల్లో పనిచేసేటోళ్ళు ఇక్కడ ఉంటే, అంబానీ ఇంటి పక్కన స్లమ్ ఉంటే ఎట్లుంటది అన్నట్టు ఈ నడమంత్రపు సిరొచ్చిన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పువ్వాడ అజయ్ కుమారు, లేకపోతే ఈ తుమ్మల అనుచరులు ఈ పేద ప్రజలను అక్కడ నుంచి పంపించాలనే కుట్రతోటి అక్కడ ఈ రాక్షసులు బుల్డోజర్లు పంపించారు. అంటే పేద ప్రజలు అక్కడ ఉండడం అంటే మానవత్వానికి, నాగరిక సమాజానికి సిగ్గుచేటు. మిస్టర్ రాహుల్ గాంధీ, వీఆర్ డిమాండింగ్ యూ immediately change this cabinet, otherwise we will start revolution Janji from Telangana only. ఎందుకంటే నువ్వు చెప్పేదేమో శ్రీరంగ నూతులు. మీ అమ్మ సోనియా గాంధీ గారి మీద గౌరవంతో, మీరు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారనే గౌరవంతో మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కళ్ళెమ్మటి చుక్కలు వెలుగు మట్లలో చీకటి మట్ల అయిపోయింది. కన్నీటి బొట్లు అవుతున్నాయి. ఈ వెలుగు మట్లలో దాపరించిన చీకట్లు తెలంగాణ సమాజం మొత్తానికి ఒక గుణపాఠం. ఎందుకంటే ఈ రోజు వెలుగు మట్టలో జరిగింది, రేపు ఇంకో చోట జరుగుతుంది. కాబట్టి కవితక్క గారు, మీరు ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా, ఇగో ప్రాబ్లమ్స్ కి అతీతంగా అందరినీ కలుపుకోవాలని చెప్పి నేను సందేశం ఇచ్చారు. అందుకని నేను ఇక్కడికి రావడం జరిగింది. విశారదన్ మహారాజు అనేట ఆయన మా నాన్నగారితో, ఆయన టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి మా నాన్నగారితో కలిసి పనిచేసిండు. విశారదన్ మహారాజు నాకు బాబాయ్ లాంటోడు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఒక దళిత కుటుంబంలో పుట్టినా కూడా ప్రాణాలకు తెగించి వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ఆయన చేస్తున్నాడు, ఆరోగ్యం బాగాలేకపోయినా. అటువంటి వారితో కలిసి కవితక్క ఇవాళ చేస్తుందంటేనే ఆమె ఎటువంటి ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా, రాజకీయాలు ఆలోచించకుండా విశారదన్ మహారాజు చేస్తున్న న్యాయ పోరాటంకి ఒక ఆడబిడ్డగా, ఆ రోజు కుమ్మెరలో ఒక చాకలి వాళ్ళ అమ్మాయికి ఏ విధంగా అయితే అన్యాయం జరిగితే అక్క డీజీపీ దగ్గరికి వెళ్ళింది, అదే విధంగా విశారదన్ మహారాజుతో కలిసి నిన్నటి నుంచి ఖమ్మం జిల్లా చరిత్రలో ఎవరూ చేయనటువంటి పోరాటం చేసింది. దానికి నేను కూడా గర్వపడుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది ఎవరినో పొగడానికో, ఎవరినో నిందించడానికి కాదు. న్యాయం, ధర్మం, చట్టం మీ పోరాటంలో ఉంది. మీ పోరాటంలో నైతికత ఉంది. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, తెలంగాణ జాగృతి, ఇవాళ తెలంగాణ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న, మంది కొప్పలు కూల్చుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి. మార్పు వద్దు, మాకు నీ మార్పు వద్దు, నీ కాంగ్రెస్ వద్దు. మంది కొప్పలు కూల్చుతున్న 3 మంత్రులు సిగ్గుచేటు. మీరు పేద ప్రజలకి భూమి దానం చేస్తే పాపం దిక్కులేని పేద ప్రజల దగ్గర మీరు వీరముష్టి అడుగుకుంటున్నారు. మీరు వీరముష్టి మంత్రులు ముగ్గురు పేరుకు ఒక్కొక్కరు సీనియర్లు. తుమ్మల నాగేశ్వరరావు అనుభవం, ఆయన నా వయసు 47 ఏళ్ళు. నీ పుట్టక ముందు నుంచే మంత్రి. టీడీపీలో ఆయనే మంత్రి, కాంగ్రెస్ లో ఆయనే మంత్రి, టీఆర్ఎస్ లో ఆయనే మంత్రి. రేపు పొద్దున ఇంకేదన్నా పార్టీ వస్తే ఆ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. సిగ్గుండాలి తుమ్మల నాగేశ్వరరావు గారు. మీకు వయసు ఉంది కానీ కనీసం సోయలేదా నీకు? నువ్వు ఒక రైతు కుటుంబం నుంచి ఒక ట్రాక్టర్ డ్రైవర్ గా వచ్చినావు కదా, పరిపాలన అనుభవం ఉందని చెప్తున్నావు కదా. ఇవాళ నువ్వు అప్పుడు దుబాయ్ పోయినావు, మరి ఇన్ని రోజులైంది సంఘటన జరిగి, కనీసం అక్కడికి ఎందుకు రాలేదు మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు? నీ మీద, నీ అనుచరుల మీద ఆరోపణలు వస్తుంటే ఇంతవరకు ఎందుకు మౌనవ్రతం అంటిస్తున్నావు? అంటే మౌనం కూడా కుమ్మక్కు, కుట్ర. తుమ్మల నాగేశ్వరరావుకి కుట్రలో భాగం ఉంది కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జీవితం ఒక పాలు అమ్ముకునే వ్యక్తి నుంచి, ఒక చిన్న కాంట్రాక్టర్ నుంచి స్టార్ట్ అయింది. పాలు అమ్ముకునేట ఆయన 1000 కోట్లు సంపాదించవచ్చు, కానీ పేద ప్రజలకి నీడు లేక 100 గజాల స్థలం కోసం ఉంటే అక్కడ ఉండకూడదు. పువ్వాడ అజయ్ కుమార్ గారు, మీ అక్రమాలు మాకు తెలుసు. మీ ఖమ్మం జిల్లా బిడ్డ గుర్తు పెట్టుకోండి. మీ 3 ఈ పేద ప్రజల ఉసురు తాగి, గరీబోళ్ళ ఉసురులో మీ గుండెల్లో గుణపాలు దించుతాం బిడ్డలారా. ఏమనుకుంటున్నారు? ఇది ఒక కవితక్క పోరాటం కాదు, ఒక విశారదన పోరాటం కాదు. 4 కోట్ల తెలంగాణ పేద ప్రజల ఉసురు తల్లి కొట్టుకుపోతారు. ఏమనుకుంటున్నారు? అది అక్కడికి పోతే కన్నీళ్లు దుఃఖమవుతున్నాయి. ఇలా వెలుగు మట్టి సాక్షిగా నేను చెప్తున్నాక మీరు చేసే పోరాటం ధర్మబద్ధం, న్యాయం.
మైక్